అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక తీపి కబుర్నైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది. ఇది వారి గెలుపుకి ఎంతో ఉపయోగకరంగా మారిందనమాట. 50 సంవత్సరాలకే పెన్షన్ అందుకోవాలని ఎంతోమంది అయితే ఎదురు చూడడం జరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను అయితే భారీగా పెంచడం జరిగింది. కానీ కొత్త పెన్షన్లకు కేవలం 50 సంవత్సరాల పెన్షన్కే కాదు, మిగిలిన ఏ కేటగిరీ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరగలేదు. రేషన్ కార్డులను అందించడం అయితే జరిగింది, కానీ తెల్ల రేషన్ కార్డులకు అప్లికేషన్లను తీసుకోవడం జరిగింది. అలాగే తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేయడం కూడా జరిగింది. అయితే ఈ పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్లను మాత్రం ప్రభుత్వం ఇంతవరకు స్వీకరించడం జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియనైతే ప్రారంభించాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ 50 సంవత్సరాల పెన్షన్ అప్లికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అధికారులు ఈ 50 సంవత్సరాల పెన్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లతో ముందుకు వెళ్తున్నారు అధికారులు. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే ఈ ఏప్రిల్ నెల 2వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. కేవలం 50 సంవత్సరాల పెన్షన్కే కాకుండా మొత్తం 25 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ప్రతి నెల మన రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 63 లక్షల మందికి పెన్షన్లను అయితే అందించడం జరుగుతోంది. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను ఇందుకోసం వెచ్చించడం జరుగుతోంది. పెన్షన్దారులందరూ ఇప్పటికే ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి సచివాలయ ఉద్యోగులు వచ్చి కరెక్ట్గా 1వ తేదీ లేదా 2వ తేదీ పెన్షన్లు అయితే అందించడం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ పెన్షన్లు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది కూడా ఈ పెన్షన్లు అందుకోవాలని అయితే ఎదురు చూడడం జరుగుతోంది. ఇప్పుడు ఈ పథకానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మన మంత్రి నారా లోకేష్ గారు అధికారులను ఆదేశించడం జరిగిందండి. వెంటనే పెన్షన్ల కోసం అప్లికేషన్లు స్వీకరించండి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. మంత్రులు తర్వాత మిగిలిన ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్రజల నుంచి వెంటనే పెన్షన్లను అయితే ప్రారంభించండి అని చెప్పేసి విజ్ఞప్తులు అయితే రావడం జరుగుతోంది. కాబట్టి మనకు పెన్షన్లను వెంటనే ఆరంభించాలని నారా లోకేష్ గారు అధికారులకు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పెన్షన్ల కోసం సదరం సర్టిఫికేట్ల కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్లను కూడా అందించడం జరుగుతోంది. సదరం క్యాంపుల్లో సదరం సర్టిఫికేట్ల కోసం దివ్యాంగులైతే ఇప్పటికే వాళ్ళ వెరిఫికేషన్ అయితే చేయించుకోవడం జరుగుతోందన్నమాట. ఈ సదరం సర్టిఫికేట్లు అందుకున్న వెంటనే మనకు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించనుంది. ఇక ఈ పెన్షన్లు 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, మిగిలిన పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది, ఇలాంటి పూర్తి వివరాలను మీరు తెలుసుకునే ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 50 సంవత్సరాల పెన్షన్ అందుకోవడం కోసం ముఖ్యంగా కొన్ని అర్హతలు అయితే సూచించడం జరుగుతోందండి రాష్ట్ర ప్రభుత్వం. అవి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, అంటే ఆంధ్రప్రదేశ్లోనే నివాసం ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. ఇక 50 సంవత్సరాలు నిండి ఉండాలి. 50 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలండి. స్త్రీ పురుషులు ఎవరికైనా ఈ పథకం రావడం జరుగుతుంది. 50 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆధార్ కార్డు కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభుత్వం ఇచ్చిన తెల్ల రేషన్ కార్డు ఏదైతే ఉందో స్మార్ట్ రేషన్ కార్డు, ఈ స్మార్ట్ రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట. అయితే ప్రభుత్వం ఈ ఏప్రిల్ 1 నుంచి ఒక సూచన అయితే ఇవ్వడం జరిగిందండి. తెల్ల రేషన్ కార్డులో ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళ రేషన్ కార్డులు అయితే రద్దు అవుతాయని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం చాలా రోజులు టైం అయితే ఇచ్చిందనమాట. ఈ రేషన్ కార్డులో ఇంకా ఈకేవైసీ పూర్తి చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు ఈ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను అయితే రద్దు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళకు ఈ పథకం అయితే రావడం జరగదు. ఇక ఈ పథకం రావాలి అంటే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. అంటే ఓసీలకు మాత్రం 50 సంవత్సరాలకే పెన్షన్ అందించడం జరగదు. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంది. ఇక డాక్యుమెంట్స్ ఏమేమి సిద్ధపరచుకోవాలి అంటే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డును జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుందండి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఖచ్చితంగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అంటే మనకు కేవలం మతాల ప్రాతిపదికగా, కులాల ప్రాతిపదికగా ఈ 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతోంది. కేవలం బీసీలకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాగ్దానం అయితే చేసింది. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా ఈ 50 సంవత్సరాల పెన్షన్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేటు గ్రామీణ ప్రాంతాల్లో 1,20,000 రూపాయల లోపు ఉండాలి సంవత్సర ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 లోపు ఉండాలి. అప్పుడే మీకు ఈ పథకం ద్వారా 50 సంవత్సరాల పెన్షన్ పథకం ద్వారా 4,000 రూపాయల పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉండాల్సి ఉంటుందండి. మనకు ప్రభుత్వం ఇప్పటికే 27,719 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందాలనే ఉద్దేశంతో 27,719 కోట్లను అయితే వెచ్చించడం జరిగింది. 10 లక్షల మంది దాదాపుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం జరుగుతోంది. వాళ్ళందరికీ ఈ పెన్షన్లు అందించడానికి కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇక కొత్తగా వితంతు పెన్షన్లు కూడా సబ్మిట్ చేయడానికి, అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే కల్పిస్తోందండి కూటమి ప్రభుత్వం. అయితే ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు భర్త చనిపోయినట్టుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక చేతి వృత్తుల వారికి వారి వృత్తులకు సంబంధించిన ఐడెంటిటీ కార్డు డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అంతేకాకుండా దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ సదరం సర్టిఫికేట్లో 40% నుంచి 85% వరకు అంగవైకల్యం ఉన్నట్టయితే 6,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది. అలాగే 85 నుంచి 100% వరకు ఉన్నట్టయితే 10,000, 15,000 రూపాయల పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్కు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయి ఉండాలి. అలాగే మంచానికో లేదా వీల్చైర్కో పరిమితమైన వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్లను అయితే అందించడం జరుగుతుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. 50 సంవత్సరాల పెన్షన్, మిగిలిన 25 కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.